ఈరోజు మనం మంత్రమాతృకా పుష్పమాలాస్తవంలోని 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. లక్ష్మీముజ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః చిత్రైర్హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితై దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతాం. లక్ష్మీముజ్వలయామి అంటే లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని వెలిగిస్తున్నాను. అది ఎక్కడంటే రత్న నివహో భాస్వత్తరే మందిరే. భాస్వత్తరే మందిరే అంటే ప్రకాశవంతమైన మందిరంలో రత్న నివహో అనేక రత్నాల సముదాయం, మాలారూప విలంబితై రత్నాల సముదాయంలో పూలమాలల రూపంలో వేలాడుతున్న మణిమయ స్తంభేషు రత్నాలు పొదిగిన స్తంభములయందు సంభావితై అలంకరించబడిన చిత్రై రంగురంగుల హాటకపుత్రిక బంగారు బొమ్మల కరధృతై చేతులలో పట్టుకున్న గవ్యై ఘృతై ప్రమిదల్లో ఆవు నెయ్యితో వర్ధితై వెలిగించబడిన దివ్యై దీపగణై దివ్యమైన దీప సముదాయములతో ధియా భక్తి శ్రద్ధలతో గిరిసుతే పర్వతరాజపుత్రి అయిన పార్వతికి సంతుష్టయే కల్పతాం సంతోషాన్ని కలిగించుగాక. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే అమ్మవారి మందిరం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అనేక రత్నాల సముదాయంతో పూలమాలల రూపంలో వ్రేలాడుతున్న రత్నాలు పొదిగిన స్తంభాలు ఉంటాయట. దాని యందు అలంకరించబడిన రంగురంగుల బంగారు బొమ్మలు ఉంటాయట. వాటి చేతులలో పట్టుకున్న ప్రమిదలలో ఆవు నెయ్యితో వెలిగించబడిన దివ్యమైన దీప సముదాయములతో భక్తి శ్రద్ధలతో అందులో మనం వెలిగించాలి. అది ఆ పార్వతీదేవికి సంతోషాన్ని కలిగించుగాక. అంటే మనం అక్కడ దీపాలను వెలిగించడం అనేది మానసికంగా భావన చేస్తున్నాం. అది పార్వతీదేవికి సంతోషం కలిగించాలని చెప్తున్నారు. శ్రీమాత్రే నమః.